ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మన జీవితాల్లో దేవుడు ఈ చక్కటి దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క నూతన దినములో ఈ రీతిగా కలుసుకోవడము చాలా సంతోషము. దేవునికి ఎన్నో స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యము మనము ధ్యానం చేద్దాం. మనం బలపరచబడదాం, మనం ధైర్యపరచబడదాం, దీవించబడదాం, జ్ఞానముతో మనము నింపుకొని ఈ లోకమును జయిద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపవద్దు. దేవుడు నమ్మదగినవాడు. మనుషుడు శోధింపబడినంతటి కంటే ఎక్కువగా మిమ్ములను శోధింపనీయుడు. అలాగే శోధన నుంచి తప్పించుకునే మార్గమును కూడా ఆయన తెలియచేస్తాడని అక్కడ ఆ వచనం మనకు చెబుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ వచనం ప్రకారంగా మనకేమర్థమవుతుందంటే, మనుషులకు సాధారణంగా అందరికీ వచ్చే సమస్యలే వస్తాయి, అందరికీ కలుగుతున్న సమస్యలే కలుగుతాయి. అందరూ బాధపడుతున్నట్టుగానే అందరూ బాధపడతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏమనుకుంటామంటే, చాలామంది ఏమనుకుంటుంటారంటే, ప్రపంచంలో నాకున్నటువంటి సమస్యలు ఎవరికీ లేవు, నాకున్నటువంటి ఇబ్బందులు ఎవరికీ లేవు, అందరూ బాగానే ఉంటున్నారు, నేనే బాగా లేను, నాకే ఈ సమస్యలు, నాకే ఈ కష్టాలు, భరించరాని సమస్యలు, భరించరాని కష్టాలు, భరించరాని ఇబ్బందులు నాకే, ఈ ప్రపంచంలో నాకే ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంటారు చాలామంది. కానీ ఇక్కడ ఈ వచనం ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనకేమర్థం అవుతుందంటే, మనకున్న సమస్యలు ప్రపంచంలో ఎవరికి లేవు, ఎవరికి రావు, ఎవరికి కలిగి ఉండలేదు అని అనుకోవడం మన పొరపాటు అవుతుంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప అంతకంటే మీకు ఎక్కువ రాదు అనేటువంటి వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎలాగ ఇబ్బంది పడుతున్నారో, మిగతా వాళ్ళందరూ కూడా ఎలాగా శ్రమిస్తున్నారో, వేదన చెందుతున్నారో, అలాగే మనకి కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి ఎల్లకాలం ఉండవు. కానీ మనం ఏమనుకుంటామంటే, ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, నాకే ఉన్న సమస్యలు, నాకే ఉన్నాయి కష్టాలు, నాకే జరుగుతుంది అని మనం ఏమనుకుంటామంటే, మనము మన విశ్వాసం కోల్పోతుంటాం, మన ధైర్యం కోల్పోతుంటాం, మనము కృంగిపోతూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన వనరులన్నీ కూడా మనం ఏం చేస్తుంటామంటే, మనము నిర్వీర్యం చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి నాకే ఉన్నాయి సమస్యలు అనుకుంటుంటాం. కానీ మనుషులందరి వలె సాధారణంగా మనుషులందరూ ఎలాగ శోధించబడుతున్నారో మనం కూడా అలాగే శోధించబడతాం. మనం ప్రత్యేకమేం కాదు, మనకి ప్రత్యేకంగా ఎక్కువేమీ లేవు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనుషుడు శోధింపగలిగినంత కంటే మరి ఎక్కువగా శోధించనివ్వడు. అలాగే ఆ శోధనలో కూడా దేవుడు తప్పించుకునే మార్గమును ఆయన కలుగు చేస్తాడట. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, మనుషులు ఎంతవరకు వారు శోధించబడతారో అంతవరకే శోధించబడతారు, మరి ఎక్కువగా ఉండదు. అలాగే ఆ శోధనలో కూడా దేవుడు తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపెడతాడు అని ఈ వాక్యము సెలవిస్తుంది. దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, కనుక ఈ రోజున నాకే ఉన్నాయి సమస్యలని మీరు కృంగిపోవద్దు, నాకే ఉన్నాయి కష్టాలని మీరు ఆందోళన చెందవద్దు. నేనే ఎదుర్కొంటున్నాను ఇలాంటి సమస్యలు, ఎవరికి లేవని మీరు ఊరిక దిగులు పడిపోవద్దు. దేవుడు సెలవిస్తున్నాడు, అందరి వలె నీకు ఉన్నాయి, నీకేమీ ఎక్కువేమీ లేవు. అలాగే ఆ శోధనలో కూడా నువ్వు తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపెడతాడు, నిన్ను దేవుడు బలపరుస్తాడు. దేవుడు నిన్ను ఆ శోధన నుంచి జయించబడేలాగున దేవుడు నిన్ను ఆయన నడిపిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడద్దు. శోధన జయించువాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేకమైన శోధనలు, అనారోగ్యపరమైన శోధనలు వస్తాయి,
ఆర్థిక ఇబ్బందులు, శోధన ఎదురవుతది. తట్టుకోలేనటువంటి అనుకుంటూ ఉంటాం మనం. కానీ తట్టుకోగలిగినటువంటి శక్తి, సామర్థ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల చేత మనము శోధించబడుతుంటాం. భార్య చేత భర్త శోధించబడతాడు. భర్త భర్త చేత భార్య శోధించబడుతుంది. అలాగే పిల్లల చేత తల్లిదండ్రులు శోధించబడతారు. అసలు నాకే ఉన్నారా ఇలాంటి పిల్లలు ఎవరికి లేరా? అసలు నేనెందుకు కన్నాను ఇలాంటి పిల్లలని అనుకుంటూ ఉంటారు చాలామంది. ప్రియమైన సహోదరి, సహోదరులారా, వాటెవర్ ద ట్రిబులేషన్ ఇట్ ఈస్, అండ్ యూ విల్ గో త్రూ అండ్ యూ విల్ కమ్ త్రూ. ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా నువ్వు జయిస్తావు. అలా జయించేలాగున దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుడు నిన్ను విశ్వాసంతో నింపుతాడు. దేవుడు నిన్ను అనంతమైన జ్ఞానం ఇచ్చి దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరులారా, నాకే ఉన్నాయి సమస్యలని భయపడద్దు. అందరిలాగే మనకు ఉంటాయి. కానీ ఆ సమస్యలను కూడా జయించడానికి దేవుడు బలపరుస్తాడు. ఈరోజు ఏ సమస్యతోనైనా నువ్వు బాధపడుతున్నావేమో, ఏ కష్టంతోనైనా నువ్వు శోధించబడుతున్నావేమో, ఏ ఇబ్బందితోనైనా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నువ్వు ఒకవేళ శోధించబడుతున్నావేమో, నువ్వు తప్పకుండా ఆ శోధన జయిస్తావు. దేవుడు నిన్ను జయించేలాగున దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. భయపడొద్దు ప్రియమైన సహోదరి, సహోదరులారా. అందరిలాగే మనకు వస్తుంటాయి, అందరిలాగే మనకు పోతుంటాయి. దేవుడు ఆ మార్గములను, ఆ తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగజేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభువా. ఎటువంటి శోధన ఎదురైనా మేము జయించడానికి మమ్మలను బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి మమ్మల్ని బలపరచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, విశ్వాసం ఇవ్వండి ప్రభు. ఆత్మీయ ఫలాలతో దీవించమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ఈరోజు ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు యేసుక్రీస్తు నామములో వారికి విడుదల దయచేయండి. ప్రభువా, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు యేసుక్రీస్తు నామములో వారికి విడుదల దయచేయండి. ప్రభువా, ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి ప్రభువా. అలాగే నాయన, ఓదార్పు లేకుండా, ఆదరణ లేకుండా ప్రభువా ఏ బిడ్డలైతే ఉన్నారో వారికి ఆదరణ దయచేయండి, ఓదార్పును దయచేయండి ప్రభువా. దేవా, బలపరచమని, విశ్వాసంతో నింపమని, అవసరాలు తీర్చమని, అక్కరలు తీర్చమని ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్నవారు ఉద్యోగాలు దీవించండి. ఉద్యోగంలో ఎదురటువంటి సవాళ్ళను ఎదురించడానికి బలపరచమని కోరుతున్నాను. వ్యాపారం చేస్తున్నవారు వ్యాపారాలు దీవించండి. వ్యాపారంలో ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన జ్ఞానం ఏమోనే ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. నూతనంగా ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డలు వారి ప్రయత్నాలు దీవించండి. నూతనంగా ఏదైనా కొనుక్కోవాలనుకున్న బిడ్డలు వారి ప్రయత్నాలు దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.